పేరుకే 40 ఏళ్ల ఇండస్ట్రీ చరిత్ర రాజకీయ అనుభవాన్ని అంటారు. కానీ చేసేవన్నీ బ్యాక్ స్టెప్లే, చేసేవన్నీ ఇల్లీగల్ పనులే అంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ ఒకటి గట్టిగా తగిలింది. ఎన్నికల్లో పోలింగ్ నిన్న అయిపోయిందో లేదో ఈరోజు చంద్రబాబు మెడకు బాంబే హైకోర్టు గట్టి షాక్ అయితే ఇచ్చింది. అవును, బాంబే హైకోర్టు చంద్రబాబుకు షాక్ ఏంటి అని అంతా అవాక్ కాకండి. చంద్రబాబు మెడకు ఉన్న కేసులు అలాంటివి. మరి ఎక్కడెక్కడనో ఏవేవో కేసుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు ఇప్పుడు ఊహించని స్థాయిలో చిక్కులు ఎదురవుతున్నాయి. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్ను నేడు బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు పాటిల్ అలాగే శైలేష్ బ్రాహ్మణులతో కూడిన డివిజన్ బెంచ్ మే 10న ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలస్యంగా కాస్త వెలుగులోకి అయితే వచ్చింది. పోలీసులతో చంద్రబాబు నక్కా ఆనందబాబు అనుచితంగా వ్యవహరించడానికి ఆధారాలు బలంగా ఉన్నాయని, ఇందులో ఎలాంటి సందేహమే లేదని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీస్ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన 2 పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టిపారేసింది. పోలీసులపై చంద్రబాబు గతంలో దాడి చేయడమే ఇందుకు మెయిన్ కారణం. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు నక్కా ఆనంద్ బాబుపై ఆనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన ఈ చంద్రబాబు నాయుడుపై పోలీసులపై దాడికి ఈయన జయించిన ప్రోత్సాహాన్ని గుర్తించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. ఆధారాలు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు నాయుడు అలాగే నక్కా ఆనంద్ బాబుల పాత్ర ఉందని తేలింది. ఈ ఘటనలో అనేక మంది పోలీసులు అధికారులు గాయపడ్డారు. మెడికల్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరించబడిందని కోర్టు తెలిపింది. పోలీస్ సిబ్బందిపై దాడి చేయాలని ఈ నేరం చేసినట్లుగా తెలుస్తుందని హైకోర్టు ధర్మాసనం క్లియర్ కట్గా వ్యాఖ్యానించింది. మొదట 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్ బాబు అలాగే టీడీపీ తదితరులు మొత్తం 66 మందిని రిమాండ్కు తరలించి ధర్మాబాదులోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా జైల్లో ఉంచారు చంద్రబాబును అలాగే ఈ 66 మంది సిబ్బందిని, టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని. వారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడంతో రెచ్చిపోయిన చంద్రబాబు ఏకంగా పోలీసులను ఇంగ్లీష్లో బూతులు తిట్టారు. అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి కూడా చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు అలాగే టీడీపీ తదితరులను అందరినీ సైతం ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు ఆనాడు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులకు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ 2 పిటిషన్లను ధర్మాసనం ఏకంగా రద్దు చేస్తూ. అయితే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికి ఇచ్చిన మధ్యంతర రక్షణను జూలై 8 దాకా కోర్టు అయితే పొడిగించిందట. ఏదేమైనా చంద్రబాబుకు చేసిన తర్వాత సిద్ధార్థను రంగంలోకి దింపి తప్పించుకోవడం అన్ని కేసుల్లో ప్రమేయంగా కనబడుతుంది. ఇది బాంబే హైకోర్టు షాక్ ఇచ్చిన తీరు వెనకాల మొత్తం. ఇప్పుడు చంద్రబాబుకు ఎన్ని కేసులు చివరికి వచ్చి ఆగాయో చూడండి. స్కిల్ స్కామ్ అయితేనేమి, ఓటుకు నోటేసి కేసు అయితేనేమి, భూముల కుంభకోణాలు అయితేనేమి, రాజధాని అమరావతి స్కామ్ అయితేనేమి, ఇదిగో ఇదైతేనేమి, ఇలా ఎన్నో చంద్రబాబుకు ముక్కున వేలేసుకునేటట్టు అన్నీ దగ్గరికి వచ్చాయి. మరి ఏవి ముడిపడతాయో చూడాలిక కొద్ది రోజుల్లో.